విజయవాడ సత్యనారాయణపురంలో నూతన పోలీస్ స్టేషన్ హోంమంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరాలకు కులమత రంగులు పోయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్న కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన కేసులో బాధితులను పరామర్శించినందుకు జగన్ను ప్రశ్నించారు. తెనాలిలో కానిస్టేబుల్పై దాడికి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ సిపి రాజశేఖర్ బాబు, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా తదితరులు పాల్గొన్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన పొలం ఏంటి కూడా చెప్పాలి. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి. అసలు తెలంగాణలోని సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒకసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయాలి. యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేంజ్ చేస్తున్నారు అంటే చెప్పగలిగా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయాలను పూలు చేసి దాన్ని కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు. ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడాలి అంటే నేనేమంటారంటే కొంతమంది మా డిపార్ట్మెంట్ చేసుకునే కాదు. అలాగే అమాయకులు ఎవరిని కూడా మీరు పెడితే నేను ఒకటే మాట్లాడుతున్నాను. ఎక్సీఎం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడతారు, విరోధ పడుతున్నారు, రేపు కూడా వస్తాను అంటున్నారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి. డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ కలిగిన తోటి నడి రోడ్డు మీద రెక్కల నుంచి చుట్టా ఎక్కి కొట్టిన సందర్భం మర్చిపోయారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు అయితే లాస్ట్ వచ్చారు. ఆ రోజు అయితే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి ఎంతో బస్సు మీద రాళ్ళు ఇస్తుంటా ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తారంటే కావలసి వచ్చారు అనుకున్నాను. అదే పోలీస్ డీసీపీ ఆఫీస్ కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే ఆ కార్యకర్తలకి బీపీ వచ్చింది అంట. ఇవన్నీ ఎక్సెసివ్ మాట్లాడే